ఉపవాసం గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఉపవాసము అనగానే మనం అందరం ఎక్కువగా సహజంగా ఏమనుకుంటామంటే అన్నము నీళ్లు మానేస్తే సరిపోతుంది అన్నట్లుగా అనుకుంటాం. సహజంగా అదే జరుగుతూ ఉంటుంది ఎక్కువ పర్సెంట్. కానీ మనం ఉపవాసం ఉంటుంది దేనికోసము, ఎలా ఉపవాసం చేయాలి, అసలు ఉపవాసానికి ఉన్న అర్థం ఏమిటి అనేది కూడా మనం గమనించాలి. అనేకమైన జటిల సమస్యలు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు అవి దూరపరచలేనప్పుడు కూడా ప్రభువైన యేసు వారు కూడా చెప్పారు, ఉపవాస ప్రార్థన చేత అది సాధ్యమవుతుంది అని. అందుకే క్రైస్తవ్యంలో ఉపవాసం అనేది చాలా ఖచ్చితంగా నిష్టగా భావిస్తారు. ఇంకా మనం అన్ని జనుల మధ్య చూసినా, ఇంకా వేరే ఆచారాల వ్యవహారాల ప్రకారం చూసినా కానీ వాళ్ళ ఉపవాసం తీరుతెన్నులు చాలా వేరుగా ఉంటాయి. వాళ్ళకి ఉపవాసం అంటే కొంచెం స్పెషల్ ఫుడ్ తింటారు, తినకుండా ఉండరు. పగలకు బదులు రాత్రి భోంచేస్తారు. మనం పగలంతా భోంచేస్తామైతే కొంతమంది ఉపవాసం ఉన్నవాళ్ళు రాత్రి అంతా భోంచేస్తారు, అది ఉపవాసంగా ప్రకటిస్తుంటారు. మరి కొందరైతే ఉపవాసం అనగానే ఎప్పుడు తినే భోజనం కాక ఒక ప్రత్యేకమైన భోజనం, దానికోసం స్పెషల్గా మరి ఇక్కడ ఉంటుందో లేదో తెలియదు కానీ ఢిల్లీలో అయితే ఉపవాసం గురించి ఒక ప్రత్యేకమైన థాలి అంటే ఒక ప్లేట్ ఉపవాసం గురించి తినే ఆహారం ప్రత్యేకంగా అమ్మబడుతుంది దుకాణాల్లో కూడా. అయితే మనం చేయాల్సిన ఉపవాసము ఎలా ఉండాలి, దేవుని దృష్టికి ఏది యోగ్యమైన ఉపవాసం? మనం యెషయా గ్రంథం చూస్తే 58వ అధ్యాయం చాలాసార్లు ధ్యానం చేస్తుంటారు. ఉపవాసము దేవునికి ఎలాంటిది ఉపవాసం ఇష్టమైంది అనేది చెప్తూ ఉంటాడు. మేము ఉపవాసం ఉండి మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టలేదు అని ప్రజలు దేవుణ్ణి మరి ప్రశ్నించినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. అయితే దేవుడు తన చిత్తానుసారమైన ఉపవాసం గురించి కూడా అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఎలాంటి ఉపవాసం ఉంటే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది అన్నది, శీఘ్రముగా మనకు ఎలాగ స్వస్థత జరుగుతుంది అనేది కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఉపవాసం అనేది కేవలం అన్న ఆహారాల విషయంలోనే, పానీయాల విషయంలోనే ఉపవాసం ఉంటున్నారు. స్వభావపరంగా మార్పు చెందటం లేదు. లేక దయా జాలిగల గుణములు, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన, దేవుని ఉద్దేశానుసారమైన నడవడిక, మనసు ఆలోచనలన్నీ కంట్రోల్ చేసుకుని దేవునికి మహిమకరంగా జీవించాలి అని ఆలోచన చేయరు. పైగా కొంతమంది అయితే ఉపవాసం ఉంటే కొంత ఖర్చు తగ్గుతుందన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. అవును కదా, రేషన్ పానీ మిగిలిపోతాయి, ఉపవాసం ఉంటే రేషన్ మిగులుతుంది కదా, అలా అని కూడా అనుకుంటారు. అయితే అందుకు కూడా 58వ కీర్తనలో మీరు ధ్యానం చేసినట్లయితే ఉపవాసం ఉన్నప్పుడంట మన ఆహారం ఆకలి కొనిన వానికి ఇవ్వాలట, తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారా? ఢిల్లీ పాష్ గారు అయితే చెప్తారు, ఎవరైనా ఉపవాస దినాలు ప్రకటించుకుంటే మీ భోజనానికి అయ్యే ఖర్చు సంఘంలోకి రావాలని చెప్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు విడిగా మీకు ఉపవాసం మీరు లేకుండా 3 పూట్ల భోజనం చేస్తారు కదా, ఆ సమయంలో మీకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది భోజనం విషయంలో, అది సంఘంలోకి, సేవలోకి, పరిచర్యలోకి వస్తే మరి సంఘంలో అవసరత కొని ఉన్న వారికి. ఎందుకంటే లోకంలో చాలామంది చాలా రకాల అవసరతలు కొని ఉన్నారు. అయితే గలతీ పత్రికలు ఏమంటాడంటే 6వ అధ్యాయంలో విశేషముగా విశ్వాస గృహానికి చెందిన వారి ఎడల మేలు చేయండి అంటాడు. 6వ అధ్యాయంలో చూస్తే అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ విధమైన ఏ ప్రలోభాలకి గురి కాకుండా మనం ఉపవాసం ఉండాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని, పైగా ఏ సమస్య అయినా మనకి దూరం కానప్పుడు మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విరుచుచూ దేవుని దగ్గరికి రమ్మని దుఃఖించమని యోవేలు 2వ అధ్యాయంలో 12వ వచనాల్లో మనం చూస్తాం. అంటే మన అవసరత తీర్చబడాలి, మన ప్రార్థన దేవుడు ఆలకించాలి, ఉపవాస ప్రార్థనలు దాని ద్వారా దేవుడు సహాయం చేయాలి. ఇక్కడ ఉపవాసాన్ని 2 పదాలుగా మనం విభజిస్తే ఉప ప్లస్ వాసము, ఉపవాసము. వాసం అంటే ఏమంటాం మనం? నివాసము, సహవాసము, మనం జీవించే విధానము, వాసము. అయితే ఉపవాసము అంటే మనం రోజు జీవించేదానికి బదులుగా ఒక ప్రత్యేకమైన విధంగా జీవించాల్సిన దినాలు. అయితే ఉపవాసం ఉన్న రోజుల్లోనే ప్రత్యేకంగా జీవించాలా? మిగిలిన రోజుల్లో లోకానుసారంగా జీవిస్తే సరిపోతుందా? అలా అని కాదు. కనీసము ఈ ఉపవాసం ఉన్న రోజుల ద్వారా మన దైనందిన జీవితాల్లో దేవునితో ఎలా అంటుకట్టబడి ఉండాలో అనేది అభ్యాసం చేయటం కోసం ఉపవాసం. కొన్ని అవసరాల కోసం ఉపవాసం ఉంటాం కాదంటలేదు. అయితే దేవునితో ఎలా మనం కలిసి ఉండాలి అనేది ఉపవాసం ఉన్నాం కాబట్టి చాలామందిని చూడండి, నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి బ్రతికిపోయి, లేకపోతే నీ సంగతి ఏదో చెప్పేవాళ్ళని అంటారు చాలామంది గొడవలు వచ్చినప్పుడు. ఉపవాసం ఉన్నాను కాబట్టి బ్రతికిపోయావు,
ఎందుకంటే మాకు ఎదురైన విషయాలు మేము చెప్తా ఉన్నాము. కాబట్టి ఉపవాసం ఉన్నాను కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు, కొంత మరి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దైవ భయం కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకంగా జీవించాలన్న కొంచెమైనా ఏదో జ్ఞానం అనేది ఉపవాస దినాల్లో. ఎందుకంటే నిండు కడుపుతో అంటే కడుపు నిండా అన్నం తిన్నప్పుడు చేసే ప్రార్థనకి, ఉపవాసం ఉన్నప్పుడు చేసే ప్రార్థనకి మీకే అర్థమవుతుంది దానికి ఉన్న తేడా కానీ ఆ ప్రత్యేకత కానీ. అలాగే మనకు అలవాటు లేకపోతే కూడా మనం అలవర్చుకుంటున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు కొంత ఆకలేస్తూ ఉన్నప్పుడు, అమ్మో నేను తినకూడదు కదా, ఉపవాసం ఉన్నానంటే దేనికోసం ఉన్నాను అది కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది. మన కడుపు కాలినప్పుడు అలా ఒకవేళ మనం మర్చిపోయినా, ఎందుకంటే ఈ శరీరము లాగుతూ ఉంటుంది. ఇది మంచిగా ఆహారానికి అలవాటు పడిపోయిన శరీరము కంట్రోల్ చేయటం చాలా కష్టమే. అయితే విశ్వాసంతో దేవుని యందు నిరీక్షణతో ఉన్న జీవితాలకు మాత్రము ఉపవాసం అనేది చాలా సునాయాసంగా దేవునితో కనిపెట్టుకోవటం అనేది ఇంకా చాలా ఉత్సాహపరంగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఉపవాసము అంటే వేరొక వాసము, రోజులా జీవించే విధంగా కాకుండా ఒక ప్రత్యేక విధంగా జీవించాలి. చాలామంది అంటారు ఉపవాసం ఉన్నప్పుడు మేము అది తినొచ్చా, ఇది తాగొచ్చా, మాకు ఢిల్లీలో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి కల్చరు కలిగిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు అది తినొచ్చా, ఇది తాగొచ్చా అని అడుగుతూ ఉంటారు. అసలు ఉపవాసం అనేది వేరొక వాసం. రోజు ఆహారం మీద ఆధారపడి బతుకుతున్న మనము ఈరోజు దేవుని మీద ఆధారపడి బ్రతకాల ఉపవాసం ఉన్న దినాల్లో కనీసము. అంటే ఈరోజు మట్టుకే కాదు, ఇది రాబోయే జీవితానికి, రాబోయే రేపటి నుంచి కూడా మనకి నీతి అభ్యాసము సాధనంగా చేసుకోవాలని పౌలు గారు పత్రికల్లో రాస్తాడు. అంటే ఇది ఒక నీతిపరమైన అభ్యాసము, దైవ చిత్తానికి దగ్గరవ్వటానికి. కాబట్టి ఇది వేరొక వాసము. అందుకే ఏం చెప్తామంటే, అమ్మ నువ్వు వాటి గురించి ఆలోచించేయొద్దు, ఉపవాస దినాల్లో ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఆలోచించేయొద్దు. నువ్వు రోజు ఒకవేళ గంట ప్రార్థన చేస్తుంటే ఈరోజు నిర్ణయించుకో 4 లేక 5 గంటలు ప్రార్థన చేయాలి. ఒక్కసారి ప్రార్థన చేస్తుంటే 2-3 సార్లన్నా ప్రార్థన చేయాలి. అంటే నీ ప్రార్థనా శక్తిని పెంచుకోవాలి. మళ్ళీ బైబిల్ చదివే విషయానికి వస్తే ఏదో కొద్దిగా నువ్వు అలవాటు చొప్పున చదివేదానివి ఈ రోజంతా వీలైనంత మట్టికి పనులు పెట్టుకోకుండా, ఇంట్లో కూడా పనులు ఎక్కువ పెట్టుకోకుండా ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో గడపాలి. ప్రార్థన, పాటలు పాడుతూనో, దేవుని ఆరాధిస్తూనో, స్తుతిస్తూనో, వాక్యం చదువుతూనో. ఎందుకంటే వాక్యమే కదా అందరినీ సరిచేసేది, వాక్యమే కదా దేవుని చిత్తాన్ని మనకు తెలియపరిచేది. అంటే దేవునితో మిళితమైపోవటానికి ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకోవాలి. మన విలాప వాక్యాల్లో చూస్తే అక్కడ అంటాడు, ఉపవాస దినములను ఏర్పరచుకోండి, నియామక కూటములను ఏర్పరచుకోండి, వ్రత దినాలను సిద్ధపరచుకోండి అని చెప్తాడు. అంటే ఎందుకంటే మనం మానవ రీతిగా అవ్వాదం చేసిన పాపం బట్టి పాపం అందరికీ సంక్రమించి పాపంలో జీవిస్తున్నాం కాబట్టి ఎంతగా ప్రభువులో ఎదగాలని ఆసక్తి ఉన్నా కానీ ఎంతో కొంతైనా శరీరం మన లోకం వైపు లాగుతూ ఉంటుంది. అందుకే ఆత్మానుసారంగా మొదలేసిన చాలామంది శరీరానుసారంగా జీవితాలను ముగిస్తూ ఉంటారు. కాబట్టి విశ్వాస జీవితానికి ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దేవునితో కలిసి వాసం చేసే సమయాలు అని చెప్పాలి ఈ ఉపవాస దినాల్ని. అయితే మన పాత నిబంధన కాలంలో చూస్తే చాలామంది ఉపవాసాలు ఉన్నారు. మన ఉపవాస చరిత్రకి వెళ్తే 40 దినాలు అన్నిటికంటే పెద్ద సంఖ్య ఉపవాసాలు ఉన్న సంఖ్యగా చెప్పుకోవచ్చు. అట్లాగే బైబిల్ గ్రంథంలో చూస్తే మంచి ప్రయాణం కోసం, శుభప్రదమైన ప్రయాణం జరగాలని ఎజ్రా ఉపవాసం ఉండమని చెప్తాడు. నది దగ్గర ఉపవాసం ఉండని చెప్తారు. మరి అలాగే నెహమ్యా కూడా యెరూషలేము పాడైపోయిన దాని విషయాలు బట్టి తాను ఉపవాసం ఉన్నారని చూస్తాము. దానియేలు ఉపవాసం ఉన్నాడని చూస్తాము. దావీదు ఉపవాసం ఉన్నారని చూస్తాను. వారి అవసరత బట్టి లేక దేవుడు తమతో ఉండాలని వాళ్ళు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసుకున్నారని చూస్తాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎన్నుకోవాలి సేవ విషయంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలును, బర్నబాను ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నట్లుగా కూడా చూస్తాం. ఇవన్నీ కూడా ఉపవాసం వలన సాధ్యమైన విషయాలుగా మనకు కనపడుతున్నాయి. ఉపవాసం అనేది విశ్వాస జీవితానికి చాలా అవసరము. లోకం వైపు పోతున్న ఈ దేహాన్ని కూడా ఒకరిని చెరపట్టినట్లుగా ఈ శరీరాన్ని దేవుని వైపు మళ్లించడానికి కూడా ఉపవాస ప్రార్థనలు అనుకూలంగా ఉంటాయి. అయితే ముందే చెప్పాను, ఆహార విషయంలో మాత్రమే ఉపవాసం అనుకోవద్దు. ఇప్పుడు దాకా చెప్పిన ఉపోద్ఘాతం అంతా కూడా ఉపవాసానికి సంబంధించింది. ఆ రీతిలో ఉండాల్సిన ఉపవాసమే దేవునికి ఇష్టమైన ఉపవాసము. అయితే ఉపవాసంలో 5 విషయాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే కొరింథీ పత్రికల్లో కూడా చెప్తారు పౌలు గారు, తరచుగా ఎప్పుడు కూడా ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ ఉన్నామని కొరింథీ పత్రికల్లో కూడా చెప్తాడు. మనం 2 కొరింథీ 6, 5, 11, 27 కూడా చూసినా చెప్తాడు.
అలాగూ మరి జకర్యా పుస్తకంలో చూస్తే వాళ్ళు ప్రతి నెల ఉపవాసం ఉన్నారని కూడా చూస్తాం. అంటే ఎక్కడ చూసినా కానీ దేవుని కార్యాలు మన పట్ల జరగాలన్నా, దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడాలన్నా, దేవుని చిత్తానుసారంగా మనం మలచబడాలన్నా ఉపవాసం అనేది చాలా అవసరం. అయితే ఉపవాసం అనే దానిలో 5 అక్షరాలు కనపడుతున్నాయి. ఎన్ని కనిపిస్తున్నాయి? 5 అక్షరాలు. ఉపవాసము. అయితే వీటి గురించి మనం తెలుసుకుందాం. అసలు ఉపవాసానికి ఉన్న గూఢమైన అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఉపవాసము అంటే ఉపేక్షించు. అనే పదాన్ని కనుక మనం చూసుకుంటే ఉపేక్షించుకొనుట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నన్ను వెంబడించేవాడు సిలువ వెత్తుకోవలసిన వాడు. ఎలా వెంబడించాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే తన్ను తాను పూర్తిగా తగ్గించుకొని సిలువనెత్తుకోవాలి. అంటే యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఉపవాసం ద్వారా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలని యేసయ్య అడుగుడి ఇవ్వబడును అన్నాడని చెప్పి అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తాను అని వాగ్దానం చేశాడు కదా అని అడుగుతూ ఉంటాము. అవసరతలు తీర్చబడాలని కోరుకుంటూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు అవి నెరవేరనప్పుడు ఉపవాసం ఉంటాం, కరెక్టే. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? యోహాను సువార్త 9వ అధ్యాయం 31లో చూస్తే దేవుడు పాపుల మనవి ఆలకించడు, ఎవడైనా దైవ చిత్తానుసారుడై ఉండి ఆయన ఇష్టము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. అంటే మనం దేవుని వాక్యం మనకి ఎలా నేర్పుతుంది, ఎలా మనం జీవించాలని, ఎలా ఉంటే మనం పరిశుద్ధులుగా దేవుని దృష్టికి యోగ్యులుగా ప్రియులుగా ఉంటామని మనకు అన్నీ తెలిసినా కానీ చాలాసార్లు తెలిసిన వాక్యాన్నే ఉల్లంఘిస్తూ ఉంటాం, వ్యతిరేకిస్తూ ఉంటాం. నోటితో వ్యతిరేకించాం కానీ జీవితం ద్వారా కనపరుస్తాం. తగ్గించుకోవాలా, తనకు తాను తగ్గించుకోవాలా. యేసయ్యను ఆలోచన చేసుకుంటే అందుకంటాడు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు అంటాడు హెబ్రీ పత్రికలో. అంటే తగ్గించుకోవాలి అంటే ఎలా తగ్గించుకోవాలా? మనకు దానికి గురిగా ఉన్నది ఎవరిని చూసి మనం తగ్గించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడండి చాలు. మనం ఈ లోకంలో ఏదైనా విశ్వాస జీవితానికి వచ్చేటప్పటికి మన సంఘంలోని ఇతరులను ఆలోచన చేస్తాం. మాకంటే ముందు నుంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు మాకు తెలుసు, వాళ్ళు ఏం తగ్గించుకున్నారు, వాళ్ళు ఫలానప్పుడు ఎలా మాట్లాడారు, ఎలా వ్యవహరిస్తున్నారు, వాళ్ళని చూసి మేము పాడైపోతున్నాం. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో యూత్తో నేను మాట్లాడే ఒకసారి మామూలుగా సాధారణంగా భోజనం చేస్తున్నప్పుడు, అన్నీ బాగున్నాయి, మీరు చాలా పరిచర్యలు అన్నింటిలో ముందు ఉంటున్నారు, మరి దేవుని విషయానికి వచ్చేటప్పటికి మీ జీవితాలు మార్చుకోవాలన్న విషయానికి వచ్చేటప్పటికి పరిపూర్ణమైన పరిపక్వం వైపు నడిపించబడాలనేటప్పటికీ మీలో కొంత లోపం కనిపిస్తుంది అనగానే ఒక బాబు అన్నాడు, మాలో ఏముందంటే మాకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి అన్నాడు. ఏమంటున్నాడు? మాలో ఏముంది, మాకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి అంటున్నాడు. అంటే మనం చూడాల్సింది, నేర్చుకోవాల్సింది మనుషులనా, ప్రభు అయిన యేసుక్రీస్తునా, దేవుని వాక్యాన్న? మనం చూడాల్సింది, నేర్చుకోవాల్సింది దేవుని వాక్యాన్ని. అయితే మరి ఇవి సంఘాల్లో నిర్లక్ష్యంగా, దేవునికి లోబడకుండా, తగ్గించుకోకుండా, గర్వంగా ప్రవర్తించే వారి విషయం వాళ్ళది కరెక్టేనా అంటే వారి లెక్క వాళ్ళకు ఉంటుంది. వారి విషయమే మనం ఎవరు కూడా న్యాయం తీర్చాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి వారి విషయమై కూడా దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకు? మనల్ని బట్టి అనేక మంది మార్పు చెందాలని దేవుని ఆలోచన. మనమే అడ్డుగోడలుగా మన ప్రవర్తన అంత అశ్రద్ధగా కనపరిచామనుకోండి, రాబోయే తరానికి క్రైస్తవ్యం అనేదాన్ని చాలా చులకన చేసిన వాళ్ళం అయిపోతాం. మనం ఇక ఆశించలేము, నమ్మలేము. రాబోయే క్రైస్తవం చాలా పటిష్టంగా, పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా ఉంటుందని అసలు నమ్మలేము ఇక. ఎందుకంటే ఆ నిర్లక్ష్యం అనేది మనలోనే కనిపిస్తున్నప్పుడు ఇంకేం ఆశించగలుగుతాం? ఆశించలేం కదా. ఒక క్రైస్తవుడే ప్రభువుకు భయపడి, లోబడి, దేవుని చిత్తాన్ని ఎరిగి, పరిశుద్ధతను ఆపాదించుకుంటూ, అపవిత్రతను త్యజించుకుంటూ నడవాల్సిన క్రైస్తవుడే లోకానుసారంగా జీవిస్తున్నాడు. ఇంకా పరిచర్యల్లో ఉన్నా, పనుల్లో ఉన్నా, ఒకవేళ అన్ని విధాల దేవుని విషయంలో, ప్రవర్తన విషయంలో మంచిగా ఉన్నా ఏదో ఒక్క విషయంలో పొరపడుతూ ఉంటారు. కొంతమంది కోపం తగ్గదు, చిన్నదానికి పెద్దదానికి ఉగ్గురులైపోతారు. సహించగలిగాటిని కూడా సహించలేని బలహీనులు అని చెప్పుకోవాలి. అలాంటి వారిని తగ్గించుకోలేని స్థితి, ఓర్చుకోలేని స్థితి. ఇక్కడ ఏమంటున్నాడంటే తనకు తాను తగ్గించుకొని నన్ను వెంబడించాలి, సిలువనెత్తుకోవాలా. మరి యేసయ్య ప్రభు వారిని చూస్తే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పండి. ఫిలిప్పీ పత్రికలో ఆయన గురించి ఎంత చక్కగా రాయబడి ఉందో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
5వ వచనం నుండి 8 వరకు చూస్తే, యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి, ఎవరైనా దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి, మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇప్పుడు తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటి? వాక్యానికి విధేయత చూపటం. తగ్గించుకోవటం అంటే ఏంటి? వాక్యానికి విధేయత. వాక్యం వలన సరిచేస్తుంది, వాక్యం వలన నేర్పుతుంది, వాక్యం వలన భద్రపరుస్తున్నప్పుడు ఏ వాక్యం అయితే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చబడటానికి దేవుడు మన ముందు ఉంచాడో ఆ వాక్యాన్నే నిర్లక్ష్య పెట్టి ఆ వాక్యానుసారంగా జీవితం లేకపోతే ఎలా మనం ప్రభు రాజ్యానికి వెళ్ళగలుగుతాం? అందుకే తండ్రిని దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోవటం గొప్ప భాగ్యమని ఎంచుకొనక మన కోసం రిక్తునిగా అంటే శూన్యంగా చేసుకున్నాడు. చూడండి, ఎవరైనా కలుగును గాక ఆదిలో చూస్తే, సృష్టి ఆరంభంలో చూసినప్పుడు వాక్యం ఎవరు రాయబడి ఉంది? ఆత్మ, జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను. దేవుడు భూమి ఆకాశములు సృజించెను, అల్లాడుచుండెను. అయితే ఒక శబ్దము, ఆ శబ్దము కలుగునుగాక, అగునుగాక, వెలుగగునుగాక అన్న గాక అని పలికిన ఆ శబ్దము అంటే సృష్టికి మూలమైన శబ్దము. ఆ శబ్దము శరీరధారిగా మన మధ్యకు వచ్చిందని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్తలో. అంటే సృష్టికి మూలము ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఉన్నదంతా ఆయన ద్వారానే కలిగింది. అంతటి ఆయన తనకు తాను తగ్గించుకుని రిక్తునిగా శూన్యముగా చేసుకున్నాడు. ఎందుకు? మనకున్న పాపాన్ని, మనకున్న అవిధేయతని, మనకున్న లోకానుసారమైన జీవితాన్ని మనమంటాం ఆయన దేవుని కుమారుడు, ఆయనకి సరిపోయింది, నేను మనిషిని శరీర ఆకారంలో ఉన్నాను, శరీరంలో ఉన్నాను, నాకెట్ట సరిపోయింది, నేను ఉప్పు కారం తింటున్నాను, చీము రక్తం ఉందో నాలో, మనుషులు అన్నాక ఈ విధంగా కూడా ఉన్నరా అని ఆలోచన చేస్తాం. అయితే ఈ మనిషిని మంచి మనిషిగా చేయాలని దేవుని కుమారుడే, వాక్యమైన దేవుడే ఈ లోకానికి వచ్చి మానవునిగా ఉండి కూడా ఈ సమస్త విషయాల్లో జయం పొందుకోవచ్చు, శరీరాన్ని జయించవచ్చు, ఈ ఉద్రేకాలని, ఆవేశాలని, ఈ లోకానుసారమైన ఆశలని, వీటన్నింటిని జయించవచ్చు అని ఒక మాదిరికరమైన జీవితం చూపించి వెళ్ళాడు. ఆయన మానవుడే అంటానికి నిదర్శనం ఆయన దప్పికొనటం, ఆయన ఆకలి కొనటం చూస్తాం, ఆయన అలసిపోవటం చూస్తాం, ఆయనను పొడిచినప్పుడు సిలువలో ఆయన నోరు నుండి నీరు రక్తం కారటం చూసాం. ఆయన మానవుడిగా పాపమెరుగని ఆయన మన కోసం పాపగా మారిపోయాను, పాపిగా చేయబడ్డాడు. ఎందుకంటే మనందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయబడటానికి. మరి అంతగా తగ్గించుకొని శూన్యంగా రిక్తునిగా చేసుకున్నాడు. సృష్టికి ఆది సంభూతుడు, సృష్టికి మూలమైన ఆ వాక్యమైన యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడు మనల్ని రక్షించటానికి. అయితే మనం రక్షించుకోవటానికి తగ్గించుకోలేమా? మనం నరకం నుండి తప్పించబడటానికి తగ్గించుకోలేమా? మనల్ని మనం కాపాడుకోవటానికి తగ్గించుకోలేమా? మరి ఎంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఎంతమంది తగ్గించుకోగలుగుతున్నారు? ఎంతమంది దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ మనమేమనుకుంటామంటే చాలాసార్లు నేను తగ్గించుకొని దీనుడిగా అయిపోతే జనం నన్ను చేతగాని వాడు అనుకుంటారేమో, పనికిని మాలిన వాడు అనుకుంటారేమో అనుకుంటాం. ఏమనుకుంటాం? నన్ను లెక్క చేయరేమో. మనకి ఈ జీవితము, ఈ లోకము శాశ్వతం అనేది కాదు. ఎంత తగ్గించుకుంటే అంత ఉత్తమములం. తగ్గించుకున్న ప్రతివాడు కూడా హెచ్చించబడతాడు. ఎందుకు? ఈ లోకంలో తగ్గించుకుంటే ఏదో ఉన్నతమైన స్థితిని ఇస్తాడని కాదు, మనం ఆశిస్తున్న ఉన్నతమైన స్థితి, సర్వశ్రేష్టమైన ఉత్తమమైన స్థానం కోసం మనం ఎదురు చూస్తున్నాం. పరలోకంలో జీవితం గడపాలని ఆశపడుతున్నాం. అక్కడి జీవితం కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం తగ్గించుకుంటే మనము హెచ్చింపబడతాము. ఈ లోకంలో మనుషుల దృష్టికి వెర్రివారుగాను, చేతగాని వారిగాను, మూర్ఖులుగాను కనపడవచ్చేమో, కానీ ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఆ ఉపవాస దినాల్లోనైనా ప్రాక్టీస్ చేయండి, ప్రయత్నం చేయండి. నేను తగ్గింపు కలిగి ఉండాలి. విశ్వాసులతోనూ, మన తోటి విశ్వాసులతోనూ, దైవజనుల ఎదుటను, అలాగే సమస్తాన్ని తేటగా చూడగలిగే దేవుని కనులకు మరుగైంది ఏది లేదు కదా. ఆయన ఎదుట కూడా పూర్తిగా తగ్గించుకున్న వారిగా ఉండాలి. అందుకే ఉపవాసములో ఉపేక్షించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకోవాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. చాలామంది ఉపవాసం ఉంటారు. ఒక సహోదరి ఉంది హర్యానా గుడిగ్రామంలో. ఆ మంది నాకు ఎక్కువ కోపం వస్తుంది అమ్మగారు,
నేను చాలా ఉపవాసాలు ఉంటున్నాను కానీ నా కోపం తగ్గటం లేదు అంది. ఉపవాసానికి కోపానికి అసలుకి ఏంటి సంబంధం? ఉపవాసము మనం దేవుని అందల భయముతో మన కార్యాలు దేవుడి చేయాలని ఉపవాసం ఉంటున్నాం. కానీ ఆమె ఎందుకు ఉంటుందంటే కోపం తగ్గాలని ఉపవాసం ఉంటుందంట. అయితే అస్సలు తగ్గటం లేదా కోపం అంటే? తగ్గుతుంది. ఎప్పుడు? ఉపవాసం ఉన్నప్పుడు తగ్గుతుంది. ఉపవాసం అయిపోయిన తర్వాత మరలా ఉప్పు కారం పడంగానే లోపల ఉన్న వీరుడు లెగుస్తున్నాడు. ఇంకా ఉప్పు కారం పడంగానే ఆవేశాలకి గురైపోతున్నా. కానీ వాక్యం ఏం తెలుస్తుందో తెలుసా? సామెతల గ్రంథములో పట్టణమును ఆక్రమించుకున్న పరాక్రమశాలి కంటే కూడా మనస్సును స్వాధీనపరుచుకొని కంట్రోల్లో ఉంచుకుంటాడు వాడు నిజమైన పరాక్రమవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఆవేశాలు, కోపాలు, నేనే గొప్ప, మిగిలిన వాళ్ళందరూ తప్పు అన్న ఆలోచనలు రావటం సహజమేమో కానీ మానవరీతిగా. కానీ మన కోసము తనకు తాను తగ్గించుకొని రిక్తుడై శూన్యుడై వచ్చిన యేసయ్య ఆయన ద్వారా దొరకపోయే మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే తగ్గించుకోవాలి. ఈ లోకంలో అన్నీ కూడా వృధా, ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైన పరలోకం కోసం ఎదురు చూస్తున్నాం, దాన్ని ఖచ్చితంగా నమ్మాం. ఇప్పుడు నమ్మిన మనమే ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే జీవితంలో జీవిస్తే మనకంటే పిచ్చి తొగ్గులకు ఇంకొకటి ఉండడేమో. నమ్మింది మనమే, యేసుక్రీస్తుని అంగీకరించింది మనమే, ఆయన లాగా బ్రతకాలని ఇష్టపడుతుంది మనమే, ఆయన వలే జీవించాలని, ఆయన స్వరూపంలోకి మార్చబడాలని. ఆయన ఎంత దీనుడు అసలు! నిజంగా చూస్తే నాకు అనిపిస్తుంది దేవుడు కూడా తగ్గించుకున్నాడు అని. తగ్గించుకున్నాడే లేడా? దేవుడు ఎలాగ ఒకప్పుడు పాపం కనపడితే అంతే, భూమి నోరు తెరుచుకుందా, అందరూ భూమిలోకి వెళ్ళిపోయారు. అగ్ని కురిపించాడా, అందరూ చచ్చారు. కోపం వచ్చినప్పుడు దేవుడు పాపం అంటే అసహ్యం, ఆ పాపమును చూసి అసహ్యించుకుంటున్న దేవుడు పాపానికి తగిన శిక్ష వెంటనే కలుగు చేసిన ఆయన మనకు తెలుసు, జలప్రళయం ద్వారా సమస్త సృష్టిని నాశనం చేసేయాలి, ఎందుకంటే భూమి అంతా కూడా గొప్ప పాపముతో నిండిపోయింది, పాపం గొప్పదైపోయిందని చెప్పి అంత నశింపచేయాలనుకున్న ఆయన తర్వాత ఏమంటాడు? 8వ అధ్యాయానికి చివరిలో 21వ వచనంలోకి వచ్చేటప్పటికి, వీరు బాల్యము నుండి వీళ్ళ తలంపులు, ఆలోచనలు నిరంతరం చెడ్డవే, ఈ విధంగా నేను నాశనం చేయను వీళ్ళని. అంటే ఈ మనిషి మారలేడు, అయితే ఈ మనిషి కొంత అవకాశం ఇద్దాము, ఈ మానవుడు మారలేడు, కొంత అవకాశం ఇద్దాం ఈ మానవుడికని ఇక పాపాన్ని వెంటనే తుడిచివేయాలి, పాపిని వెంటనే తుడిచివేయాలన్న ఆ ఆలోచననే కొనసాగిస్తే భూమి మీద ఎవడు ఉండడు. దావీదు అంటాడు, నువ్వు చూస్తే గనక, నువ్వు నా తప్పులు లెక్కేస్తే గనక ఈ భూమి మీద ఎవడు కూడా నీకు నిర్దోషిగా కనపడడు. అందుకే దేవుడే తన స్వభావాన్ని మార్చుకున్నాడు. ఆ మార్చుకున్న స్వభావమే యేసయ్య. ఆయనలో కోపం ఉంది అంటాడు కదా, వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఆయన కోపము నిమిషము, ఆయన ప్రేమ మన జీవితకాలం అంతా, మన ఆయుష్కాలం అంతా ఉంటుంది. అంటే ఆ కోపాన్ని ఎంతగా తగ్గించుకున్నాడంటే ఈ పాపి పట్ల ప్రేమ చూపటం కోసము. కోపము, ప్రేమ ఆయనలో ఉన్నాయి. మనం నిర్గమాకాండంలో చూస్తే ఆయనలో ఉన్న లక్షణాలన్నీ రాయబడి ఉన్నాయి అక్కడ. అయితే అవన్నిటిని పక్కన పెట్టి ఒకే ఒక లక్షణాన్ని ధారణ చేసి, అంటే ధరించి ఈ లోకానికి యేసు ప్రభు రిక్తుడుగా వచ్చాడు. ఎందుకంటే మనకి మాదిరికరంగా, పేతురుపత్రికలు అన్నట్లుగా మనకు మాదిరికరంగా ఉండడానికి. కాబట్టి మనము తగ్గించుకోవాలి. అది ఎవరూ మెప్పు పొందటానికి కాదు, కేవలం దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండటానికి. అందుకు సాదృశ్యకరమైన యేసుక్రీస్తు ప్రభువులు మన ఎదుట ఉన్నారు. ప్రభువుని నమ్ముకుని అనేక మంది దేవుని ఎదుట తగ్గించుకున్న వారు ఉన్నారు. అట్టి వారిని సాదృశ్యంగా తీసుకుని మనం తగ్గించుకున్నప్పుడే ఉపేక్షించుకున్న వారము. ఉపవాసంలో అనే పదానికి ముందుగా కనిపిస్తున్న ఆ పదానికి మనం న్యాయం చేకూర్చిన వారము, తగ్గించుకున్న వారము. అయితే ఉపవాసం ఉన్న ప్రతిసారి ఆలోచన చేయండి. ఉపవాసం ఉన్న ప్రతిసారి విడిగా కూడా మనం ఉపవాసం ఉన్నప్పుడే ఎందుకు చేయండి అంటున్నానంటే, మళ్ళీ చెప్తున్నాను, అది మనకు ప్రాక్టీసు, ఆధ్యాత్మికపరమైన అభ్యాసము. ఈ విధంగా ఈ ఉపవాస దినాల్లో చేయగలిగితే మిగిలిన దినాల్లో కూడా దాన్ని మనము అలవాటు చేసుకున్న వారం అవుతాం. కనీసం ఈ దినాల్లోనన్నా నాలో ఉపవాసం అన్న ప్రతి సమయంలో అనగా ఉపేక్షించుకునటం, నేను ఉపేక్షించుకున్నానా, నేను నమ్ముకున్నానా, యేసయ్య ఎంతగా ఉపేక్షించుకున్నాడు, తగ్గించుకున్నాడు. అలాగూ నేను కూడా ఆయన క్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉండాలి అని మనం తగ్గించుకోవలసిన వారిగా ఉన్నాం. తర్వాత రెండో విషయానికి వస్తే, అయిపోతుంది కదా, ఇంక ఇప్పుడు ఏమొస్తుంది? ఉపవాసంలో పాప అంటే పరీక్షించుకోవాలా. ఎవరిని పరీక్షించాలా? క్రైస్తవులో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే, ఇతరులను పరీక్షిస్తారు, ఇతరులను విమర్శిస్తారు. క్రైస్తవులో ఉన్న పెద్ద జబ్బు. అసలు మనం పడిపోవటానికి నాంది అదే. నేను చెప్పాలంటే మనం పడిపోవటానికి నాంది అదే. ఇతరులను చూస్తాం, ఇతరుల గురిగా పెట్టుకుంటాం.
అక్కడ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ 31వ వచనం చూస్తే మనకు మనము విమర్శన చేసుకుంటే తీర్పుల నుండి తప్పించబడతాం, తీర్పులోకి రామంట. తెలుసు కదా అందరికీ తీర్పు జరగనుందని. కానీ ఎవరికి తీర్పు జరిగేది? అన్యజనులకా క్రైస్తవులకా? ఎవరికి తీర్పు జరుగుతుంది? క్రైస్తవులకే. అన్యజనులకైతే వాళ్ళ స్థానం అంటే యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించని ప్రతి ఒక్కడు పాపిగానే ఉండిపోయాడు కాబట్టి వారికి ఇక నిత్య నరకం అది అయిపోయింది. అయితే తీర్పులోకి వచ్చేది ఎవరు? దేవుని చిత్తాన్ని ఎరిగిండు కూడా అలాగ నడవని వారు ఒక భ్రమలో ఉంటారు. ఏమని? నేను పరలోక రాజ్యాన్ని వెళ్ళబోతున్నా. 10 లక్షణాలు ఉన్నాయి అనుకోండి, 10లో 9 పాటించి 1 పాటించలేదు, మన జీవితంలో దాన్ని మనం అన్వయించుకోలేదు, ఆ విధమైన సాక్ష్యం మనకు లేదనుకోండి, అలాంటి ప్రవర్తన, అప్పుడు ఈ మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాడా? ఈ విశ్వాసి వెళ్ళగలుగుతుందా? యాకోబు గారు ఏమంటాడు 2:10లో 10 ఆజ్ఞల్లో 9 పాటించి 1 పాటించకపోయినా కానీ ఎన్ని పాటించినట్టు లెక్క? ఎన్ని పాటించలేదు? 10లో 1 పోతే అన్ని ఆజ్ఞలు పాటించినట్టే. మన లెక్క అయితే ఏంటి? 10లో 1 పోతే 9 పాటించినట్టు. కానీ దేవుని లెక్క ఏమంటున్నాడు? అన్ని ఆజ్ఞలు పాటించినట్టే. ఒక్క విషయంలో మనం అశ్రద్ధ చేసినా, పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించాల్సిన విషయంలో, ఏ చిన్న విషయంలోనైనా మనము నిర్లక్ష్యం చేసామంటే శూన్యం, మన భక్తి అంతా కూడా శూన్యమైపోయినట్లే. అలాంటి వారికే రేపు దేవుని రాజ్యములో తీర్పు జరగబోతా ఉంది. ఎందుకు? మనకున్న ఒక భ్రమ ఉంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తానని. ప్రభు అక్కడ నిలబడి మన భ్రమను తొలగిస్తాడనమాట. మన భ్రమని తొలగిస్తాడు. నువ్వేమో పరలోక రాజ్యానికి వెళ్ళాలని కాళ్ళు ఎగరేసుకుని వెళ్తానికి రెడీ అయ్యావనుకో, ఆగు, ఏంటి నీ వ్యవహారం? నువ్వు తగ్గించుకోవాల్సిన కాడ తగ్గించుకున్నావా? కరెక్ట్, ఎదుటి వాళ్ళు తప్పోళ్ళే. నువ్వు తగ్గించుకుంటే నీకు పోయేది ఏంటి? ఆ గొడవ బెరవకుండా ఉండేది కదా, నువ్వెందుకు తగ్గించుకోలేదు? నువ్వు తగ్గించుకుని నువ్వు అతిశయాన్ని గర్వాన్ని విడిచిపెడితే మనుషులని చిన్న చూపు చూస్తారని మనుషుల ఘనత కోరుకునే నీవు దేవుణ్ణి ఎలా మహింపరచగలుగుతావు? లోకాసువార్తలు అంటాడు, మనుషుల మెప్పు కోరుకునే మీరు తండ్రిని దేవుని వల్ల ఎలా మహిమ పొందుతారు? మీరు దేవుని మెప్పు పొందుకోలేము, మనుషుల మెప్పు పొందుకునే మనం. అలా మనకున్న భ్రమను తొలగించి మనల్ని ఒప్పిస్తాడనమాట. అవును నేను దోషిని అని ఒప్పుకునే మన చిట్ట మనదంతా కూడా ఆ దేవుడు మన ఎదుటి పెట్టి, ఇదిగో నీలో ఉన్న బలహీనతలు ఇవి, దీన్ని బట్టి నువ్వు నీ ప్రభు పరలోక రాజ్యానికి చేరుకోలేవు అని మనకి ఆ తీర్పు ద్వారా మనకు తెలియపరుస్తాడనమాట. అందుకే క్రైస్తవుడు భయపడాల్సింది రాకడ కోసం, యేసయ్య రాకడ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నామో ఆ తీర్పు దినాన తప్పించుకోవాలనే కూడా ఎదురు చూడాలా. అంటే తప్పించుకోవటం కోసం ఏం చేయాలా? ప్రభు చిత్తానికి పరిపూర్ణంగా మనము అప్పచెప్పుకోవాలా. కాబట్టి పరీక్షించే విషయానికి వచ్చేటప్పటికి మనకు మనం పరీక్షించాలంట, శోధించి కూడా చూసుకోవాలంట. 11:31 చెప్పాను 1 కొరింథీ. అలాగే 2 కొరింథీ 13:5 చెప్తే ప్రతి ఒక్కడు త్వరగా తాను శోధించి చూసుకోవాలి. నాకు నేనే శోధించుకోవాలా. ఇంకా ఏంటి నాలో, ఇంకెక్కడ నాలో తప్పుంది? ప్రభు వాక్యం మనకు ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలియపరుస్తుంది. మనకు అర్థం కానప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని సన్నిధి మనకు స్పష్టంగా దైవదాసుల మీద దేవుని అభిషేకం వచ్చి మనము పాపము అనుకోని ఆ చిన్న చిన్న పొరపాట్లు కూడా భూతద్దంలో మనకు చూపిస్తాడు. ఎందుకంటే అక్కడి నుంచి మనం బయటికి రావాలని. అప్పుడు ఆ పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. కాబట్టి ఇక్కడ మనం పరిపూర్ణంగా మనకు మనం శోధించుకోవాలా. నేను ఎక్కడ పడిపోతున్నాను? ఏ విషయంలో నాలో పొరపాటు ఉంది? ఎక్కడ నేను అశ్రద్ధ చేస్తున్నాను? ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను? ఏ విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాను? ఏ విషయంలో మనుషులను కనపరుస్తున్నాను? ఏ విషయంలో దేవుని అవమానపరుస్తున్నాను? ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణాల్లో ఏది నాకు కొదువుగా ఉంది అని ఆలోచించేయాలి. చాలామంది ఏమంటారు తెలుసా? నా విశ్వాస జీవితం నా ఇష్టం అంటారు. అది అనటానికి అసలు మనకి హక్కే లేదు. భార్యాభర్తలు ఉన్నారు, భర్త నా ఇష్టం అంటే చెల్లుద్దా? వాళ్ళ సంసారం సాగుద్దా? నా ఇష్టం అంటే ఒకరితో మనకి సంబంధం ఏర్పడింది కాబట్టి ఇక నా ఇష్టం నీ ఇష్టం అనేవి చెల్లవు. అలాగే దేవునితో మనం సంబంధం ఏర్పాటు చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన మీద ఎంతో ఆక్రోషం కలిగిన దేవుని కోపాన్ని చల్లార్చడానికి సిలువలో బలి అయిపోయి తన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలిగించి మన పైన దేవునికి ఉన్న కోపాన్ని తీసివేశాడు. అది నమ్మి అంగీకరించి మనం ముందడిగి వేసాం. దేవులోనే నడవాలని వచ్చాం, నమ్మి బాప్తీసం పొందాం. దేవుని కోసం బ్రతకాలన్న అపేక్ష, అపరంపారమైన కోరిక మనకుంది. అయితే యేసయ్య అన్నట్లుగా తండ్రిని దేవుడు ఎలా పరిపూర్ణుడై ఉన్నాడో అలాగ మనం కూడా పరిపూర్ణులయ్యేదానికి మనం పూర్తిగా పరీక్షించుకోవాలా.
చాలాసార్లు అందరి ఎదుట చాలా ఘనముగా మన మాటలు మన ప్రవర్తనలు ఉంటాయి. మన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు బైబిల్ చదువుతున్నావా, నీ ఆలోచనలేంది, అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, నీ మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయే, నీ సాక్ష్యాలు ఏంటో కోటలు దాటిపోతున్నాయే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే ప్రేమించి సరిచేయటానికి. యేసయ్య కూడా అదేగా చెప్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 12వ వచనం నుండి చూస్తే ఈ దేవుడు వాక్యం మనకి స్మరణకు గుర్తు చేయటానికే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అప్పుడు గనక మన తప్పును గ్రహించి మనం అవును ప్రభా క్షమించినైనా నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటే మనకు మేలు జరుగుతుంది. ఇంకా దేవుడు ఇష్టపడతాడు మనతో మాట్లాడటానికి. ఆయన లాంటి పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడైతే మనం 1-2 సార్లు ఆయన మాట వినలేదనుకో, ఇక మన గుండె ఎలా అయిపోయిందంటే బండలాగా అయిపోయింది. ఇక దీని మీదగా అన్ని పోవటమే కానీ లోపలికి వెళ్ళేదంటూ ఏమి ఉండదు. ఇక దేవుడు మాట్లాడడం మనతో మానేస్తాడు. దేవుడు మాట్లాడినప్పుడు అసలుకి ఇక మనం విశ్వాసులమా అవిశ్వాసులమా అన్నది కూడా మర్చిపోయి ప్రవర్తిస్తాం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తనకు తాను పరీక్షించుకోవాలా. ఇతరులని ఏ చిన్న విషయంలో కూడా మనం విమర్శ చేయాలని ఆలోచన చేస్తాం కదా, అంత బాగుంటుంది. కానీ ఆమెలో లేక ఆయనలో ఇది ఒక్కటే నాకు నచ్చదు అని అంటాం కదా. కానీ విమర్శ అక్కడగా చేసుకోవాల్సింది ఇక్కడ. మనం ఇక్కడ విమర్శ చేసుకుంటే ఆ ఉపవాసం నిజంగా దేవుని దృష్టికి ఇష్టమైన ఉపవాసంగా ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మనం అడిగినది అనుకున్నవి అన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం పరీక్షించుకుంటే సరి చేసుకోవటానికి మనకు ఆస్కారం ఉంది. ఎందుకు తీర్పులోకి రాము అంటే పరీక్షించుకోగానే. అందుకే పత్రికల్లో అంటారు, చేదు వేరు ఏదైనా నీదో కలదేమో చూసుకో అంటాడు. అసలు కారణం నువ్వేమో చూడు. నువ్వు విశ్వాసంలో ఎదగలేకపోవటానికి, లేక నీ కుటుంబీకులు ప్రభులో రాలేకపోవటానికి, నీతో ఉన్న సమాజం నీలో ప్రభులోకి రాలేకపోవటానికి కారణం అసలు ఎక్కడో నీలోనే ఉందేమో. ఆ మచ్చ, ఆ డాగు, ఆ చేదనే ఏదో నీలో ఉందేమో. చాలామంది అంటారు, నేను ప్రభుని నమ్ముకున్నాను కానమ్మా, లేదా నమ్ముకున్నాను కానీ నా భర్తో నా భార్యో నా బిడ్డలో మారతలేదు అంటే దేవుని వాక్యం నిరర్ధకమవుతుందా? దేవుని వాక్యం వ్యర్థమవుతుందా? నీవు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పినప్పుడు ఎందుకు మన ఇంటి వాళ్ళు రక్షించబడతలేదంటే మనం ఉంచిన విశ్వాసము కార్యసాధకమైందిగా కనపడటల్లా, ప్రవర్తనలో మార్పు తెచ్చే విధంగా కనపడతల్లా. అందుకే మన ఇంటి వారు కూడా ఎవరు కూడా రక్షించబడటల్లా. ఎప్పుడు సంవత్సరాలు జరిగిపోతున్నా కానీ అలాగే ఉంటున్నాం. కారణం ఏంటి? అందుకే పేతురు గారు తన పత్రికలో అంటాడు, మనం ఎవరికి బోధించకుండానే మన ప్రవర్తనే వాళ్ళకి రక్షణ వైపు నడిపిస్తుందంట. ప్రవర్తనే మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. అలాగ మనం పరీక్షించుకుంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు అన్నం వండాలంటే పరీక్షిస్తామా లేదా? అలాగే వండేస్తామా? మట్టిగడ్డ పిల్లలు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా, ఏమైనా దుమ్ము ధూళి ఉందా, చెరగటం అంటారా, చెరుగుతాం, చాట తీసుకొని శుభ్రం చేస్తాం. కూరగాయలు కోసేటప్పుడు కానీ ఎన్నిసార్లు కడుగుతాం. ఇంకా ఆకుకూరలు అయితే చాలా జాగ్రత్త వహిస్తాము. ఏమో ఎక్కడ సాలిగూడుందో ఏముందో అని చెప్పి ఎంత పరీక్షించుకుంటున్నాం ఈ దేహం మంచిగా ఉండాలని. ఈ మంచిగా ఉన్న దేహాన్ని యాకోబు గారు అన్నట్టు వదదినం కోసం పోషించుకోవడంలోనే సరిపోతే ఎలా? ఈ మంచిగా దేవుడిచ్చిన స్వరూపము, ఈ దేవుడిచ్చిన ఈ పైరూపము దేవుని చిత్తానుసారమైన స్వరూపంలో క్రీస్తు పోలిక మనలో ఏర్పడాలని కదా పౌలు గారు ఆత్మలో మాట్లాడుతున్నాడు. ఆయన మరలా ప్రసవేదన దైవదాసులు పడుతుంది. ఎందుకు మరలా ప్రసవేదన? ఆరోగ్యాలు బాగున్నా బాగోకపోయినా, శరీరం సహకరించకపోయినా దేనికోసం? మనలందరిని ప్రభు చెంతకి నడిపించాలా, దేవుని చిత్తం వైపు మళ్ళించాలా. అయితే కొంత మనం ఇతరుల మీద నేరం మోపుతాం. నేను ఎదగలేకపోవడానికి పలానోళ్ళు కారణం అంటావు, కానీ నువ్వు పరీక్షించుకుంటే ఆ కారణం ఏదో నీలోనే తెలిసిపోతుంది. నువ్వు సరైన సాక్ష్యం ఉంటే నువ్వేం చెప్పకుండానే నిన్ను చూసేవారు వాళ్ళు శత్రువులైనా సరే మారటానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి హృదయంలో చోటు ఇయ్యాల. పరీక్షించుకోవాల్సిందో కూడా దేంతో? పా అయిపోయింది. తర్వాత ఏముంది? ఉపవాసంలో దేంతో పరీక్షించుకోవాలి మనం? వాక్యము మనకు తెలిసి ఉండాలా. వాక్యం మనకు తెలిసి ఉండాలంటే చదివే అలవాటు ఉండాలా. ప్రకటనల గ్రంథంలో ఏం చెప్తాడు? దాన్ని వినువాడు, చదువువాడు, దాన్ని గైకొనివాడు ధన్యుడు అని చెప్తాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఏమంటాడు? దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. దేనికి ఎలా ధన్యుడు అవుతాడంటే ధ్యానించే కొలది మన జీవితము స్పష్టంగా అద్దంలో కనపడతా ఉంటుంది. నేను ఇలా నేనే ఉండలేదే ఇలాగా అని చెప్పి ఆ వాక్యానుసారమైన జీవితం అలవాటు చేసుకోవడానికి ఇష్టపడతాం. అలాగే దైవదాసుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. ఏం వింటున్నారో ధ్యానంగా వినండి.
మీరేమింటున్నారో జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, జాగ్రత్తగా వినాలి. ఏమింటున్నామో, వచ్చాము పోయాము అనుకుంటాం, కానీ నేను హాజరైన దేవుని సన్నిధికి నాకు ఇది ఆశీర్వాదం అనుకుంటాం, కానీ ఏమి నేర్చుకున్నాను ఈ దినము అని ఎవరైనా అనుకుంటున్నారా? నేను ఈ దినం ఒకటి నేర్చుకున్నాను. ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినా ఏదైనా ఒక్క విషయాన్ని నేను నేర్చుకున్నాను, లేక అలవర్చుకోవడానికి నేను తాన్లీ అంటే అలవర్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, ఈ రోజు నుంచి అలా నడవాలని నిర్ణయించుకున్నాను అని ఒక్క పదము ప్రతి సభలో ప్రతిసారి దేవుడు ఖచ్చితంగా ప్రతి హృదయానికి అవసరమైన మాట మాట్లాడతాడు. ప్రతి హృదయానికి వాక్యం ఒక్కటైనా కానీ అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏ విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం? ఈ దినము ఈ వాక్యము నాకు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పగలిగినప్పుడే, నన్ను సరిచేసిన వాక్యం అని చెప్పగలిగినప్పుడే మనం జాగ్రత్తగా విన్నట్టు. లేకపోతే అబ్బా ఈరోజు వాక్యం పాషమ్మ గారు భలే చెప్పారమ్మా, ఏం చెప్పారు కానీ భలే చెప్పారు. ఏమంటాం? చెప్పారు కానీ భలే చెప్పారు. ఏంది అది భలే? ఏమైనా కూర టేస్ట్గా ఉండటానికి, రుచిగా ఉండటానికి భలే చెప్పారు అంటే క్రైస్తవం బాగా అలవాటు అయిపోయింది. కూర్చొని నిద్ర వచ్చిందాక వింటారు, నిద్ర వచ్చిన తర్వాత ఇక దీనిలో ఉంటారు. బాగా అలవాటు అయిపోయింది వినటానికి. వినకుండా మనకు అర్థం కాదు, చదవకుండా మనకు అర్థం కాదు, కానీ వినేటప్పటికి వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని ఆసక్తి తెలుసు, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, కానీ వినేటప్పటికి ఏం వింటున్నావు, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు. ప్రతిసారి ఒక ఆకలి కొన్న వ్యక్తి ఎలాగూ ఒక భిక్షం ఎవరన్నా ఇస్తారనే ఆసక్తితో చూశారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమయంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నా కోసం. మనం ఏదన్నా ఖచ్చితంగా పక్కన వాళ్ళకి సంబంధించిన విషయం రాగానే దేవుడు భలే మాట్లాడాడు ఆ అమ్మాయితో, ఆవిడ అసలు ఒప్పుకోదు ముందు, ఆ బ్రదర్ అసలు ఒప్పుకోడు, కానీ వాళ్ళ కోసం మాట్లాడ్డా దేవుడు ముందు నీ కోసమే మాట్లాడతాడు. వింటున్నా ప్రతి ఒక్కరి కోసమే మాట్లాడతాడు. అప్పుడే వాక్యాన్ని మనం అంగీకరించిన వారం అవుతాము, ఆ విన్న వాక్యాన్ని గైకొన్న వారం అవుతాము. అందుకే దావీదు గారు తన కీర్తనలో రాస్తాడు, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోండి. ఎక్కడ భద్రం చేసుకోవాలా? చాలామందికి వాక్యం ఇక్కడ బాగా గుర్తుంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందుకోలేకపోతున్నారు. ఒక్క హింట్ ఇస్తే చాలు, మిగిలిందంతా కూడా మనం ఆ డాష్లు పూర్తి చేస్తాం. వాక్యాలు బాగా గుర్తు. ఆ ఫలానా వాక్యం ఎక్కడుంది, ఫలానా అధ్యాయం, ఫలానా వచనం, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ ఎక్కడ ఉంటుందా వాక్యము? వాక్యానికి ఇవ్వవలసిన స్థానం ఎక్కడ? జ్ఞాపకాల్లో ఉండాలి, నోటి మీద కూడా ఉండాలి, కానీ హృదయములో. వాక్యం అంటాడు నీ యొద్ద. ఎక్కడుంది వాక్యము? రోమపత్రికలు అంటాడు నీ యొద్ద, నీ ఎదుట, నీ సమీపంలోనే ఉంది వాక్యం, నీ నోటనే ఉంది వాక్యం. అయితే ఈ నోటన మనకు సమీపంలో మన వద్ద ఉన్న వాక్యము మన హృదయంలో భద్రం చేసుకోవాలా. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని బాధల్లో నెమ్మదినిస్తుంది, వాక్యమే మనల్ని సరిచేస్తుంది. వాక్యము మూలం, దేవుడే వాక్యం, వాక్యమే దేవుడై ఉన్నాడు. అసలు వాక్యము లేకుండా మనం విశ్వాసులం కాము. వాక్యమే మనకి మూలమై ఉండాలి. ఆ వాక్యం వినటానికి వస్తున్నాం, ఆసక్తితో వస్తున్నాం. చాలా సంతోషం. నేను ఎడదనా అలిసిపోయి ఉన్నారు, ఏమొస్తారు అనుకున్నాం, స్త్రీలు ముందున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెబకమ్మ గారు అన్నాడు, చూడండి సిస్టరు, పురుషులు రాలేదు, స్త్రీలు ఎప్పుడైనా చెప్పండి మీరు ముందే, పెద్దగానండి ముందే. ఆ దేవుడు మాకు ఇచ్చిన ధన్యత కాబట్టి వెనక వాళ్ళు కూడా వస్తారు, మిగిలిన వాళ్ళు అందరూ వస్తున్నట్లుగా. దేవుని స్తోత్రం. అయితే మనం ఉండాల్సిన విధంలో ఉంటే ఖచ్చితంగా అందరూ అంతటా రక్షించబడతారు. అయితే వాక్యానికి విధేయులై ఉండాలి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. అయితే హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలన్నా కానీ వాక్యమే మనల్ని ఆ విధంగా మంచగలుగుతుంది. మనకు సరిచేయగలిగేది వాక్యమే. వాక్యం లేకపోతే ఏమవుతాం? మన ఇష్టానుసారంగా నడుస్తాం. వాక్యమే కదా. ఆది కాలం నుండి కూడా, సృష్టి ఆరంభం నుండి కూడా వాక్యం. ఆ వాక్యమే శరీరంగా వచ్చిందని యేసయ్యని మనకు తెలుసు. అయితే మనం దేవుని చిత్తానికి పరిపూర్ణంగా లోబడటానికి వాక్యం గైకొంటేనే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. కానీ వాక్యాన్ని కూడా గైకొనకపోతే గనుక, వాక్యాన్ని అంగీకరించకపోతే గనుక ఏమవుతుందో ఇది ఒక వాక్యం చదివిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 26వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 27-26. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా సమాజం అంతా కూడా ఏమనాలంట? ఆమేన్ అనాలంట. అంటే అందరు వింటున్నారు అని అర్థమవుతుంది. అప్పుడు
ఇక్కడ ఏమంటాడు, వాక్యాన్ని గైకొనక లేకపోవటం వల్ల ఆ గైకొన్న వాక్యము స్థిరపరచబడటం లేదు. ఎప్పుడు స్థిరపరచబడుతుంది వాక్యము? వాక్యం ఎప్పుడు స్థిరపరచబడుతుంది? ఆ విన్న వాక్యం మన జీవితంలో అమలుపరచబడినప్పుడే వాక్యం స్థిరపరచబడుతుంది. ఆ స్థిరపరచబడనప్పుడు ఈ విన్న వారందరికీ శాపమేనట. ఎవరికి శాపం? చెవులతో విన్నారు, హృదయం ద్వారా అంగీకరించలేదు, ఆ వాక్యాన్ని బలపరచలేదు, దాన్ని స్థిరపరచలేదు అంటే వాళ్ళు శాపగ్రస్తులు. ఇప్పుడు క్రైస్తవులు పరలోకానికి వెళ్ళే నివాసులా లేకపోతే విశ్వాసులా శాపగ్రస్తులా? అసలు నిజంగా దేవునికి ఈ మాట తన హృదయాన్ని ఎంతగా కదిలించి వేస్తుందో అనిపిస్తుంది. క్రైస్తవుడు అనేవాడు ఈ దేవుని వాక్యాన్ని వినేవాడు, అంగీకరించి దాని ప్రకారంగా నడవాల్సిన వాడు. అయితే ఈ వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యాన్ని హృదయంలో స్థిరపరచుకోవట్లేదు, భద్రం చేసుకోవట్లేదు. అందువల్ల ఎవరైతే వాక్యాన్ని అంగీకరించరో, గైకొనరో వాళ్ళు శాపగ్రస్తులంట. మనం శాపం కోసం పిలువబడలేదు, మనం పరిశుద్ధులు అవటానికి పిలువబడ్డాం, ఆయన సంతానంగా ఉండటానికి పిలువబడ్డాం. అయితే మనం పోయి మేలు కోసం వచ్చి కీడు వెంట పెట్టుకుపోతున్నట్లుగా మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి ఎన్ని వాక్యాలు మనం వింటున్నామో ఆ విన్న వాక్యం విషయంలో వాక్యాన్ని స్థిరపరిచే ప్రవర్తన మన జీవితంలో కనుక లేకపోతే మనం ఖచ్చితంగా శాపానికి గురి అయిపోయిన వారమే. ఏ శాపం పాపం మన మీద ఉంది దాన్ని తొలగించాలని శాపము పాపము ఎరగని ఆయన ఒక శాపగ్రస్తిగా ఆ మ్రాను మీద వేలాడాడు సెలవులు. మనకున్న శాపాన్ని, పాపి అనే ఆ ముద్రను తొలగించాలని, పాపికి వచ్చే ఆ శాపం నుండి, ఆ మరణం నుండి తప్పించాలని వస్తే మన కోసం ఎంత కార్యం దేవుడు చేసినా కానీ మనం ఇంకా పాపంలోనూ శాపంలోనూ ఉండిపోయే వారి అవుతున్నాం. ఎక్కడ మనం అబద్ధవాడామనా, బూతులాడామనా, దొంగతనం చేసామా, వ్యభిచారం చేసామా, ఈర్ష్యపడ్డామా, కోప్పడ్డామా, నిందించామా, అసహించుకున్నామా, దూషించామా, దీర్ఘశాంతం లేదా, ఓర్పు లేదా, సహనం లేదా, ఇవన్నిటి వెనుక ఒకటే వాక్యం. వాక్యం అవన్నీ ఉండాలి అని చెప్తుంది, కొన్ని సరి చేసుకోవాలని చెప్తుంది, కొన్ని మానుకోవాలని, కొన్ని నేర్చుకోవాలని చెప్తుంది. వాటన్నిటిని మనం విన్నప్పుడు మన హృదయంలో స్థిరపరుచుకుని అలాగూ గై కనుకపోతే మనం శాపగ్రస్తులం. పైగా వాక్యాన్ని వినకుండా చెవులు మూసుకోవటం అంటే విన్న వాక్యాల ప్రకారంగా నడవకపోతే కూడా అంటాడు దేవుడు వాళ్ళ ప్రార్థన వినకపోగా హేయమంట, అసహ్యమంట దేవునికి. అంటే క్రైస్తవుడిగా దేవుని భయం కలిగిన వాడిగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ కూడా దేవునికి హేయమైన వారిగా ఉంటామంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితితో చూడండి. దేవునికి హేయమంటే అది క్షమించరాంది. హేయమంటే ఏంటి? అపరాధం అంటలేదు, పొరపాటు అంటలేదు, పాపం అంటలా. హేయము అంటే అసహ్యించుకుంటాడు దేవుడు అట్టి వారిని. వాక్యం విని దాన్ని స్థిరపరచకపోతే, అంటే స్థిరపరచడం అంటే హృదయములో అమలుపరచటమే స్థిరపరచటం. హృదయాన్ని ఆ విధంగా మలుచుకోవటం స్థిరపరచటం. ఆ మలచబడిన ఆ హృదయముతో మన అంగాలను, మన అవయవాలను, మన నోటిని, కంటిని, చూపుని, చేతుల్ని, మన పనుల్ని, మన ఆలోచనలు కంట్రోల్ చేయటము స్థిరపరచుకోవటం. వీటన్నింటిని కంట్రోల్ చేయకుండా ఉంటే కనుక మనము శాపగ్రస్తులము. కాబట్టి ఏమంటున్నాడంటే మనము ఏం చేయాలట? వాక్యాన్ని గైకొనాలా, వాక్యంలో మనం వాసం చేయాలా. ఎలా ఉండాలి? వాక్యంలో జీవించాల, వాక్యమే మనమై ఉండాల. ఏమంటాడు పౌలు గారు? మీరే మా పత్రికలు అంటాడు. పౌలు గారు పత్రికలు రాస్తాడు. ఏమంటాడు? మీరే మా పత్రికలు అంటే మేము పడ్డ ప్రయాసకు ప్రతిఫలం మీరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనమే ఈ సమాజానికి ఒక బైబుల్ అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. మనం అలా కనిపించాలి. అందుకే మీరు దైవములు అని కూడా అంటాడు. యోహాను సువార్త 10:35 చెప్తే 35లో చూస్తే ఎందరి వద్దకు దేవుని వాక్యం వచ్చిన వాళ్ళందరూ కూడా దైవములు అంట. అసలు ఎంత పెద్ద హోదా, దర్జా ఇస్తున్నాడు దేవుడు మనకి. హల్లెలూయా. అయితే ఆ దైవాలకు ఉండాల్సిన స్థితిని కోల్పోతూ మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఉపవాసములో ఉండాల్సిన నిష్టను లేక ఉపవాసంలో నేర్చుకోవాల్సిన విధానాన్ని పక్కన పెట్టి ఏదో ఉపవాసం ఉన్నాము అన్న మాట మాత్రానికి ఉంటున్నాం. కానీ మన ఉపవాసం సరైందిగా ఉంటుందా లేదా, దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటుందా లేదా అని ఆలోచించేట్లా. అందులో నిష్టలో లేక ఆహార విషయాల, వస్త్రాల విషయాల గురించి మాట్లాడటల్లా. జీవితాన్ని, ఉపవాసంలో ఉన్న అర్థాన్ని గ్రహించగలిగిన స్థితిలో జీవితం ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే వాక్యములో జీవించే వారిగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి. వాక్యం ఎలా చెప్తుందో అలా మన నడక ఉండాలి. నేను అంటూ కనపడకుండా పోవాలి. పౌలు అంటాడుగా, నేను సిలువకి క్రీస్తుతో పాటు కొట్టబడ్డాను, క్రీస్తుతో పాటు కొట్టబడ్డాను, ఇక జీవించేవాడని నేను కాదు, ఎవరు? నా కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్య నాలో జీవిస్తున్నాడు. ఇక మన మాటలు, ప్రార్థన, తలంపులన్నీ కూడా క్రీస్తుని చూపించే విధంగా. అందుకంటాడు యేసు క్రీస్తుని ధరించుకోండి అంటాడు పౌలు గారి పత్రికల్లో. క్రీస్తుని ధరించుకోవాలంటే అది ఒక వస్త్రం కాదుగా ధరించుకోవటానికి.
అంటే మన హావభావాలు, మన ఆలోచనలు, పద్ధతులు, నడవడిక, మాట వైఖరి, వేషధారణ అంతా కూడా యేసుక్రీస్తు నోట్లో నుంచి ఉట్టిపడ్డాడమ్మా. మనం అంటాం కదా, పిల్లలు ఎవరైనా పుట్టినప్పుడు ఏమో అచ్చం తాత నోట్లో నుంచి ఉట్టిపడ్డట్టు ఉన్నాడు, జేజి నోట్లో నుంచి ఉట్టిపడ్డట్టు ఉంది అంటాం కదా. అలాగే క్రీస్తు నోట్లో నుంచి ఉట్టిపడ్డట్టుగా అంటే ఆ వాక్యమే మనలో మన ద్వారా కనిపించాలి, అలాగ మనం జీవించాలి. అదే ఉపవాసములో వాకు ఉన్న విలువను గురించి గుర్తించాలి. అందుకంటాడు వాక్యాన్ని హత్తుకోండి. ఎన్ని మనకు ద్వితీయోపదేశ ఖండంలో కనిపిస్తాయి. 30:20 వాక్యాన్ని హత్తుకోండి అంటాడు. 29:9 దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలంటాడు. యోబు 13:17 ఈ వాక్యాన్ని హృదయంలో చొరబడనియండి, చెవుల్లో చొరబడనియండి అంటాడు. హృదయంలో భద్రం చేసుకోమని దావీదు గారు చెప్తున్నాడు. యోబు గ్రంథంలో చూస్తే చెవుల్లో దూరనియండి అంటున్నాడు. చాలామంది ఏంద్రీ ఇని కూడా ఇలా ప్రవర్తిస్తావు ఏంటమ్మా అంటే, పిల్లలు యవనస్తులకు అంతగా తెలియదు కదా లోక పోకడు. ఇంకా వాళ్ళు ఏమంటారు, ఏందమ్మా దేవుడు 2 చెవులు ఇచ్చింది ఎందుకు, ఇటు నుంచి వచ్చి ఇటు నుంచి పోవటానికి ఇచ్చాడంట 2 చెవులు, ఇటు నుండి వచ్చి ఇటు నుంచి పోవటానికంట 2 చెవులు ఇచ్చింది. నేనంటాను ఎందుకు 2 ఇచ్చాడంటే గింగురు మంటానికి ఇచ్చాడు. 2 చెవుల మీద వేస్తే ఎలా ఉంటుంది, పెళ్ళు మన 2 చెవుల మీద బాగా మోతమోగదు, అలా అందుకు ఇచ్చాడు దేవుడు 2 చెవులు. 2 వైపుల నుంచి విను, నా మాటలు ఆలకించు, అంగీకరించు, వాక్యానుసారంగా నడువు అని చెప్పడానికి దేవుడు మనకు 2 చెవులను ఇచ్చాడు. అయితే వాక్యమే యథార్థమైనది కాబట్టి వాక్యాన్ని అంగీకరించాలి. కీర్తన గ్రంథం 33:4 చూస్తే ఈ వాక్యము యథార్థమైంది, దానిలో కల్మషం లేదు, ఏ పాపము లేదు, మనిషిని శుద్ధి చేస్తుంది వాక్యం, పాపిని పరిశుద్ధినిగా మారుస్తుంది వాక్యం. వాక్యమే సమస్తం. శూన్యం. ఆ హైందవులు కూడా చూడండి, దేవుడంటూ తెలియకుండా శబ్దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. దేవుడంటూ తెలియకుండా శబ్దాన్ని అంటే సౌండ్ని, వాయిస్ని వాళ్ళు ఆరాధిస్తారు. దానికి అనేక రూపాలు చేసుకుని అంటే మానవుల పద్ధతులు, విచారాలు అవి మనకు అవసరం లేదు. అసలు మనకి వాక్యమే శరీరధారిగా వచ్చి మానవుల కోసం పాటుపడి, మానవుల కోసం రక్తం కార్చి పాపిని పరిశుద్ధులుగా చేయాలని ఆది కాలం నుండి మాట్లాడుతున్న దేవుడు ప్రవక్తల నోట మాట్లాడి చివరికి తన కుమారుతో మాట్లాడుతున్నాడని హెబ్రీ పత్రికల 1వ అధ్యాయంలో రాస్తాడు. ఇంతగా మాట్లాడుతూ మనల్ని ఇలాగ బలపరుస్తూ ఉంటే మనం ఇంకా కూడా దిగజారిపోతూ ఉండి, మన సమాజం మారాలి, నా కుటుంబం మారాలి, నా దేశం మారాలి, ఎవరూ నరకానికి వెళ్ళకూడదు. చాలామంది చూసినప్పుడు మనకు బాధేస్తుంది, అయ్యో ఎంత దేవుడు అంటే వీళ్ళకి ఆసక్తి ఉంది, ఎంత నిష్టగా దేవుని పట్ల కార్యాలు జరిగిస్తున్నారు, కానీ సరైన యథార్థత తెలియదు, వీళ్ళకి వాస్తవం తెలియదు, దేవుడి గురించి తెలియదు. పాపం ఈ ప్రయాస ఏదో దేవుల్లో పడితే, నిజమైన దేవుల్లో పడితే ఎంత ఉపయోగం ఉంటుందని మనకు కన్నీరు వస్తుంది. కానీ మనము ఉండాల్సిన స్థితిలో ఉంటే మన ద్వారా ఇంకొకళ్ళ ద్వారా 10 మంది దాకా ఉన్న 100 మందికి దేవుని సువార్త వ్యాపిస్తూ వెళ్తుంది, మన జీవితం ఒక పత్రికగా ఉన్నప్పుడు. కాబట్టి దేవుని హత్తుకొని ఉండాలి, వాక్యం దేవుని మన చెవుల్లో చొరబడనియాలి, వాక్యం యథార్థమైనది. కీర్తన గ్రంథం 119:28 చూడండి ఏం రాస్తుందో. కీర్తన గ్రంథము 119:28 వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. ఏమంట? వ్యసనము వలన. మనకున్న రకరకాలు, తాగుడే వ్యసనం కాదు, సిగరెట్టే వ్యసనం కాదు, గయ్యాళతనం కూడా వ్యసనమే, తొందరపడి మాట్లాడటం వ్యసనమే. ఇంకా నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. నీ వాక్యం చేత నన్ను, వ్యసనము చేతనేమో క్షీణించిపోతున్నాను అంటున్నాడు. అంటే రకరకాల వ్యసనం, వ్యభిచార వ్యసనం, దొంగతనం వ్యసనం. వద్దనుకున్నా కూడా దొంగతనం చేస్తాము, వద్దనుకుని కూడా బూతులు మాట్లాడతాం, అదొక అలవాటు అయిపోయింది. వద్దనుకుని కూడా ఇతరులు తూలనాడతాం, వద్దనుకుని కూడా చెయ్యాలనుకున్నది చేయలేకపోతాం, వద్దనుకున్నది చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటి, ఒక విధమైన వ్యసనం. మన జీవితం అలాగా, మన దేహం అలాగా అలవాటు పడిపోయి ఉంది. అయితే వ్యసనం వల్ల ఏమైందట, ఏమైందమ్మా? వ్యసనాల వల్ల నా ప్రాణం నీరైపోయింది. అంటే ఎందుకు పనికిరాక వ్యసనాలు ఉంటే ఏమవుతాము, దేవునికి ఇష్టలుగా ఉండము, తీసుకెళ్ళి నిత్య నరకంలో మనల్ని పడేస్తాడు. వ్యసనం వల్ల నా శరీరం, నా ప్రాణం ఇలా అయిపోయింది. అయితే నీ వాక్యం వల్ల నన్ను స్థిరపరచుము. స్థిరపరచబట్టానికే కదా వాక్యము, సరిచేయటానికే కదా వాక్యము. ఏమంటాడు తిమోతి పత్రికలో, ఉపదేశం ఎల్లప్పుడూ కూడా ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్షణ చేయటానికి, సరిచేయటానికే కదా వాక్యము. చాలామంది వాక్యములో ఏదైనా సరిచేసే విషయాలు వచ్చేటప్పటికి దైవదాసుల మీద లేక ప్రసంగికుల మీద బాధ పెట్టుకుంటారు. నన్నే అన్నారని. అవును, నువ్వు సరి అవ్వాలి, నిన్ను ప్రేమించి అన్నారు. నిన్ను వదిలేస్తే గాలికి ఏమైపోతా, గాలిడైపోయాడు శుభ్రంగా ఏమైపోతాడు, గాలికి వదిలేస్తే గాలి కొట్టుకుపోతారు కదా. నిన్ను ప్రేమించిన బిడ్డల్ని తండ్రి ఏం చేస్తాడు, తండ్రి ప్రేమించేవాడైతే బిడ్డలను సరి చేస్తాడు. మనలో వ్యసనాలు సరిచేయబడాలని అసలు దేవుని దగ్గరికి రావటం కూడా ఎందుకు,
దేవుని స్తుతించాలి, నిజమే, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మనం స్తుతించి ఆరాధించేది దేవునికి ఇష్టంగా ఉండాలా లేదా? స్తుతించేది ఎవరు? దేవుని దూతలు. ఆ గొప్ప భాగ్యం మనకిచ్చాడు, దూతలకున్న సౌభాగ్యాన్ని మనకిచ్చాడు. అయితే ఆ దూతల లాంటి పరిశుద్ధత మనకుందా? అది లేకుండా కేవలం నోటితో స్తుతిస్తే ప్రయోజనం ఏంటి? మరి అది ఆ విధంగా మార్చడానికే కదా వాక్యం ఉన్నది. అదే మనకున్న ఆ హోదాని, ఆ దర్జాన్ని పెంచి దేవుని దూతలకున్న స్థితిని మనకు కలుగు చేయాలని దేవుడు తన దాసులకు ఆత్మనిచ్చి నేర్పుతూ, బోధిస్తూ, కష్టపడుతూ, ఉపవాసాలుండి ప్రయాసపడుతూ చేస్తూ ఉంటే మనమేమో ఒక మాట ఏదైనా వచ్చిందంటే నన్ను గురించి అన్నారు, నేను రాను. నువ్వు రాకపోతే ఇంకొకళ్ళ సీటు దొరుకుద్ది, సంతోషించు. మాకైతే సంతోషం, నువ్వు రాకపోతే ఇంకొకళ్ళ సీటు దొరుకుద్ది. యెషయా గ్రంథంలో అంటే ఎవడు రమ్మన్నాడు నిన్ను అంటాడు. ఎవడు రమ్మన్నాడు నా ప్రాంగణాన్ని తొక్కడానికి నీ కాళ్ళతో అంటాడంటే నువ్వు సరి చేసుకోలేనప్పుడు, ఇతరులకు ఆయాసకరంగా, దేవునికి అభ్యంతరకరంగా, ఇంకా విశ్వాసులకి చెడు మార్గం నేర్పేవాళ్ళు అలాంటి ప్రవర్తన వ్యర్థము. అంటే ఇని పాదుకుపడి ఏసయ్య కూడా చూస్తాడు. లోకార్స వార్తలని ఈ చెట్టు ఎంతకాలం ఉంటుంది, దీన్ని నరికేస్తానంటే తోటమాలి వేడుకుంటున్నాడు, లేదయ్యా ఈసారి ఇంకా కొంచెం జాగ్రత్త చేస్తా, ఈ సంవత్సరం చూడు. దైవదాసులు కూడా వద్దు, అది కూడా ఎందుకు ఖాళీ ఎవరు ఉండని ప్రభా, నేను ఓర్చుకుంటానులే. వాళ్ళని ఎత్తిపడే ప్రభా, నేను ఓర్చుకుంటాను. వాడికి ఏం కీడు రానీకు ప్రభా, నేను ఓర్చుకుంటానులే, నేను సహిస్తానులే ప్రభా, నేను ఇంకా ప్రేమిస్తానులే ప్రభా, నేను ఇంకా తగ్గించుకుంటానులే ప్రభా. వాళ్ళని ప్రభు నీ చేతుల్లో నీ ఎదుట నిలబెట్టగలిగే ధైర్యాన్ని నేను సంపాదించుకో, వాళ్ళని ఎట్టయినా నీ సన్నిధిగా నడిపిస్తాను ప్రభా, ఉంచు నాయన, వాళ్ళ పీకేకి ప్రభు అని మొర పెట్టుకుంటూ ఉంటారు. అదేమో ఆ ప్రేమ మనకి చులకనైపోతుంది. ఆ ప్రేమ మనకి నేను లేకపోతే సంఘం లేదు, నేను లేకపోతే పనులు కావు. ఇదే హెచ్చించుకోవటం అంటే. అసలుకి ఈ భాగ్యం దొరికినందుకు నిజంగా హైందవ ఆచార ప్రకారం కాళ్ళు కడుక్కునే నీళ్లు తాగినా కానీ మనకు పుణ్యం రాదు. ఎంత గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చినందుకు. కాబట్టి వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యానికి లోబడాలి, వాక్య ప్రకారం సరిచేయబడాలి. మనలో ఉన్న ప్రతి విధమైన వ్యసనాన్ని తీసివేసుకోవాలి. అంటే మనకి ఏదైతే అలవాటుగా అయిపోయిందో పూర్తిగా ఆ స్థితి, ఆ ఉద్దేశం, ఆ తలంపులు లేకుండా ఉండలేకపోతున్నాము. ఇంకా టీవీలు అన్నారు, సినిమాలు అన్నారు, లేకపోతే ఇష్టానుసారమైన దేవునికి ఆయాసకరమైన విషయాలు అన్నారు, ఏదైనా కానీ వాటి అన్నిటిని తీసేసుకొని సరి చేసుకోవాలి. అందుకు వాక్యం మనకి ఇవ్వబడుతుంది. తర్వాత పోతే వా పోయిన తర్వాత సా కనిపిస్తుంది. సా అంటే సమర్పించుకోవాలా. ఒక వాక్యం మనందరికీ తెలిసి ఉండొచ్చు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఎలా సమర్పించుకోవాలా, ఎప్పుడు సమర్పించుకోవాలా? ముసలోళ్ళు అయిన తర్వాత, లేకపోతే బాధ్యతలు తీరిపోయిన తర్వాత, బ్రతికుండగానే. ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. బ్రతికుండగానే సజీవ యాగముగా ఎలా సమర్పించుకోవాలంట? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలా. యేసయ్య కూడా చూడండి, బ్రతికుండగానే మన కోసం ఆ శిలువ మరణాన్ని అనుభవించాడు. బ్రతికుండగానే బాధను వచ్చాడు, బ్రతికుండగానే ఆ ఆ ఇబ్బందిని ఎదుర్కొన్నాడు, బ్రతికుండగానే ఆ ప్రాణాన్ని మన కోసం ప్రాణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. తండ్రి అయిన దేవుడు కూడానంట యెషయా గ్రంథం 53లో చూస్తే అతను కలిగిన ఆ బాధను చూసంట తండ్రి అయిన దేవుడు తృప్తి పడ్డాడంట. ఎందుకు? నా ఈ ఒక్క కుమారుడు చనిపోవటాన్ని బట్టి నా చేతులతో, నా స్వహస్తాలతో, నా స్వరూపంలో చేసుకున్న ఈ లోక మానవులందరూ కూడా రక్షించబడతాడని ఆయన ఒక్క కుమారుడు బాధపడతా ఉంటే, అది కూడా ఆయన రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడు, ఆయన లక్షణాన్ని పెట్టుకుని పుట్టిన బిడ్డ అని చెప్పొచ్చు. అంటే పూర్తిగా దైవం మన కోసం బలైపోతే మనం ఆ విలువను తెలియకుండా ఉన్నాం. ఎవరుమే అన్యజనులు తెలియలేదు, క్రీస్తు వద్దకు రాని వాళ్ళకి తెలియలేదంటే వాళ్ళకి అవకాశం ఇస్తాడు దేవుడు. కానీ తెలుసుకున్న మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామే, సరి చేసుకోవటం లేదు. వాక్యం అంటే భయం లేదు, విలువ లేదు. వాక్యాన్ని అందించే దైవదాసులు అంటే గౌరవం లేదు. నాకు నేనే గొప్ప, ఏదో చిన్నది చేస్తే నేనే సమస్తమని గర్విస్తాము. సరి చేసుకోవాలని ఆసక్తి ఉండదు. ఇక్కడ అంటున్నాడు సా అంటే సంపూర్ణంగా సజీవయాముగా దేవునికి ఇష్టమైన బలిగా మనం అర్పించబడాలి. దేవునికి ఇష్టమైన బలిగా బలి అయ్యే ప్రతిదాన్ని కూడా పరీక్షిస్తారని దైవదాసులు గారు చెప్తారు కదా. మన విశ్వాసం కూడా చాలాసార్లు మనం కరెక్ట్ అయినా కానీ మన విశ్వాసం కూడా చాలాసార్లు పరీక్షించబడుతుంది. పరీక్షలకు భయపడతాం. పరీక్షించబడుతుందని చెప్పి ఎవరైనా చేస్తే ఆ పరీక్షకు మనం రెడీ అవుతాం. ఎల్లుండి మీకు ఎగ్జామ్స్ అంటే రెడీ అయిపోతాం. అనుకోకుండా ఎగ్జామ్స్ పెడితే ఎలా ఉంటుంది? అనుకోకుండా మనకు అలా మన జీవితం ఎదురవుతాయి. ఆ పరీక్షను చూసి మనం బెంబేలెత్తిపోతాం, భయపడతాం. అసలు నన్ను ఇట్టంటే నేను ఓర్చుకోను, అసలు ఏమనుకుంటున్నారు నన్ను ఎలా కరెక్ట్, నువ్వు కరెక్టే కానీ ఎవరో అన్నారు, కానీ నిన్ను పరీక్షించడానికి నువ్వు కరెక్టే, నేను ఎవరో అన్నారు. నీలో ఓర్పు ఉందో లేదో, నీలో ఆ ప్రేమ ఉందో లేదో, ఆ సహించే గుణం ఉందో లేదో. పరీక్ష లేకపోతే నువ్వు నెగ్గేవని ఎలా తెలుస్తుంది? పరీక్షకు గురి అవుతున్నామంటే సంతోషించాలి. అబ్బా పిల్లలు చూడండి, అయిపోతుంది 10th అయిపోతుందంటే కాలేజీకి వెళ్ళిపోతా. ఈ పరీక్షలు అయిపోగానే నేను కాలేజీ ఎంత ఇష్టంగా ఉంటారు, ఎంత ఆసక్తిగా ఉంటారు.
పరీక్షలు వచ్చినప్పుడు ఫైనల్ అనగానే, ఎందుకంటే నేను క్లాస్ మించి ఇక కాలేజీకి వెళ్ళిపోతానని ఇష్టపూర్వకంగా వెళ్తారు కదా. మరి మనం కూడా మన విశ్వాసం పరీక్షించబడుతున్న చాలాసార్లు మనం కరెక్ట్ అయినా కానీ పరీక్షించబడుతున్నప్పుడు నిజంగా ప్రభు నాకు గొప్ప ధన్యత ఇచ్చావు నాయన ఓర్చుకోవటానికి, నేర్చుకోవటానికి, నేను ఈ పరీక్షలో నెగ్గాల. అవును, పాపం తెలియక పొరపాటు అన్నిటికీ మనకి ఆదర్శం. ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఏది మనకి ఉపమానంగా లేదు చెప్పండి, ఏది మనకు సాదృశ్యంగా లేదు. యేసుక్రీస్తులో సమస్తం సాధ్యంగా కనిపించటం లేదు. అయితే ఉపవాస దినాలు ప్రకటించుకుంటున్నాం, మనం ఉపవాసం ఉంటున్నాం, మనము తగ్గించుకునే ఆలోచన మనకి ఉండాలి. ఖచ్చితంగా తగ్గించుకుంటున్నాలేమో అని పరిపూర్ణంగా పరీక్షించుకోవాలి. అటన్నిటికీ మూలం మనం సరి చేసుకోవడానికి కారణము మనకు వాక్యమే. వాక్యం మనల్ని సరిచేస్తుంది. అయితే ఆ సమర్పించుకోవాలి. ఆ రీతిగా మనం ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఎప్పుడో రేపో ఇంకెప్పుడో యేసయ్య రాకడైనా మన పోకడైనా ఎక్కడికి వెళ్తాం? ఉపవాసము, ముక్తి మార్గము, మోక్షానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం? మోక్షం, పరలోక రాజ్యానికి చేరుకుంటాం. ఈ ప్రయాస అంతా కూడా దేనికి? మనకి ఈ ప్రయాస, ఈ పరిచర్యలో ఈ భాగం ఇదంతా కూడా దేనికంటే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి. మనం ఉండే ఉపవాసం కేవలం ఉద్యోగాలు రావాలో, పెళ్ళిళ్ళు కావాలో, పనులు జరగాలో, పంట పండాలో, మనం అనుకున్నది జరగాలి, అందుకే ఉండకూడదు. అందుకే అంటాడు పౌలు గారు, ఈ లోకం మట్టుకు మాత్రమే నిరీక్షించిన ఎడల మనం అందరికంటే దౌర్భాగ్యుల మగుదుము. 1 కొరింథీ పత్రిక 15:19 కావచ్చు. ఏమంటాడు? ఈ లోకం మట్టుకే మనం, అంటే ఈ లోకం అవసరతల కోసమే దేవుని యందు నిరీక్షణ. మన పనులు అవ్వాలి, అది ఏదైనా సరే, అందుకోసమే నిరీక్షణ కలిగి ఉన్నామనుకో, మనం మనుషులందరికంటే దౌర్భాగ్యం అంట. అంటే దేవుడిని అంగీకరించిన వారికంటే కూడా దౌర్భాగ్యం. మనం అంగీకరించింది దేనికి? దేవుణ్ణి, యేసయ్యను. నేను పాపిని అని గ్రహించి పాపాలు ఒప్పుకొని, పాపాలు ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడి పరలోక రాజ్యం చేరుకోవాలన్నది మన మెయిన్ ముద్దగా పెట్టుకొని, పరలోక రాజ్యం నా లక్ష్యం అనుకుని ఈ లోకం వాటి కోసమే ప్రయాసపడుతున్నాం అనుకో, పరలోక విషయమైన నిరీక్షణ లేదనుకో, దౌర్భాగ్యం కాదా మనం? మనకుంది అక్కడ పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోవద్దు అంటున్నాడు. కాబట్టి మన మెయిన్ ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, నరకం నుండి తప్పించబడాలి. అందుకే తండ్రి దేవుడు కుమారుడి ద్వారా బలి కావించి మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగించి ఈ దినాన మనం ఒక క్రీస్తును కలిగిన వారిగా క్రైస్తవులుగా పిలువబడుతున్నామంటే ఎంత గొప్ప ధన్యత. అయితే ఇక్కడ మాత్రమే కాకుండా ఆ ధన్యతను పరలోకంలో అనుభవించే వారిగా ఉండాలి. అందుకు మన ఉపవాసం అనేది ఉపయోగదాయకంగా ఉండాలంటే ఈ ఉపవాసంలో ఉన్న అర్థం మనం గ్రహించాలి. కాబట్టి మీకు అందరికీ అర్థమైందని విశ్వసిస్తున్నాను. ఉపవాసం చేస్తే ప్రతిసారి కూడా ఇలా పరీక్షించుకొని ఇలా ఆలోచనలు కలిగి ఉండటం వల్ల అది రేపటికి కూడా మీకు మార్గదర్శకంగా మారుతుంది అన్ని విషయాల్లో. అందుకే కనీసం ఈ దినాల్లో అందుకే దేవుడు వ్రత దినాలను ఏర్పరచుకోండి, కూటములను ఏర్పరచుకోండి, ఉపవాస దినాలను ప్రకటించుకోండి. మీరు విలాప వాక్యాలు 1వ అధ్యాయంలో చూస్తే 3 విషయాలు మీకు కనిపిస్తాయి. ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే ఇందుకే, దేవుని చిత్తానుసారంగా మనము మలచబడటానికి. అలా అందుకే అంటాడు 3వ యోహాను పత్రిక 2వ వచనం చూస్తే, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లానని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఆత్మలో వర్ధిల్లుతున్నాం, తండ్రి దేవునితో మమేకమైపోయామనుకో, ఇక మనకి ఏది అసాధ్యం చెప్పండి? అన్నీ సాధ్యమే, మనకు అన్నీ సాధ్యమే. దేవుడు ఏదైనా మన కోసం చేయగలుగుతాడు. మనకి ముఖ్యంగా మనకి ఏది ఎప్పుడు ఎందుకు ఎంత అవసరం అంత దేవుడు ఇస్తాడు. అంతకుమించి మనకు వద్దు కూడాను. అంతమించి వస్తే ఏమవుతుందంట? భక్తులు అంటారు, ఎక్కువైతేనేమో దేవుడిని ఎదురాడి జీవిస్తామేమో, దేవుడిని లెక్క చేయమేమో, తక్కువ చేయితేనేమో దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తామేమో, చాలక ఆ పనులు చిన్న చిన్న దొంగతనాలు అవి ఇవి అత్యాశకు పోయి. కాబట్టి సరిపట్టుకు మనకు చాలు. అంటే మనకు లక్ష్యం ఏంటి? పరలోక రాజ్యం. ఈ జీవితము ప్రభువులో ఎళ్ళబుచ్చుకోవాలి. కాబట్టి ఉపవాసానికి సిద్ధపడుతూ ఉపవాసాలు ఉంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు సమస్తాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు అయినప్పటికీ దేవుని చిత్తానుసారమైన ఉపవాసాన్ని అలవర్చుకుందాం. మనం చేసే ప్రతి ప్రార్థన యేసయ్య అన్నట్లుగా ప్రార్థన వల్ల సాధ్యం కాదు, ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యం అవుతుంది అన్నారు కదా. అయితే ఉపవాస దినాల్లో ప్రత్యేకించుకొని ఖచ్చితంగా ప్రభువులో గడిపేదానికే, ఆ 24 గంటలు ప్రభువులో గడిపేదానికే. అది మనకు బోర్ అనిపించకూడదు. చదవటమైనా, బైబిల్ చదవటమైనా, ప్రార్థన చేయటమైనా, ఆరాధించుకుంటాం, ఒంటరిగా కూర్చునైనా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమైనా, కానీ ఏదైనా కానీ టోటల్గా చెప్పాలంటే కేవలం ప్రభు గురించిన తలంపులు ఆలోచనలే ఉండాలి. అప్పుడు మనం కూడా పరీక్షించుకుంటూ తగ్గించుకుంటూ వాక్యాన్ని నా హృదయంలో భద్రం చేసుకున్నానా, నేను ఇంకా దేనికైనా వ్యసనంగా ఉండానా,
దేనికైనా వ్యసనాకాంతుడైపోయానా, దేనికైనా ఇంకా అంతగా లోబడిపోయానా, నేను నా మీద ఏది రాజ్యం చేస్తుంది, వాక్యం రాజ్యం చేస్తున్నదా నా మీద, లేక ఈ లోక వ్యసనాలు నా పైన రాజ్యం చేస్తున్నాయా, నేను దేవునికి సమర్పించుకున్నానా పరిపూర్ణంగా. చాలామంది పైకి తీసేసేసుకుంటారు నాకులాగా, లోపల సమర్పించుకోరు. లోపల కూడా సమర్పించుకోవాలా, హృదయం కూడా సమర్పించుకోవాలా పరిపూర్ణంగా. అంటే దేవుని చిత్తమే, దేవుని ఉద్దేశమే ఉండాలా. అప్పుడు మనం ఖచ్చితంగా ఉపవాసములోని అనే విషయానికి వస్తే మనం మోక్ష మార్గము, పరలోకము చేరుకోగలుగుతాము. అలాగే దేవుడు మనందరూ కూడా తన పరలోక రాజ్యంలో సురక్షితంగా ఉంచాలని భూమి మీద ఉండగా తన చింతానుసారమైన భక్తిని చేసి ఆయనకి ఇష్టమైన ఉపవాసంగా ప్రకటించుకొని పాటించేవారిగా ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.